హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా డ్వాక్రా మహిళలకు మరో భారీ శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చిందండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మహిళలకు గుడ్ న్యూస్. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లోన్ తీసుకుని ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడుతున్న విషయం తెలిసిందే. అయితే వారికి మరింత చేయూతను సపోర్ట్ అందివ్వడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తమ రాష్ట్రంలోనే మహిళలకు గుడ్ న్యూస్ అయితే అందిస్తుంది. ఇక డ్వాక్రా గ్రూపుల్లో సభ్యురాలుగా ఉన్న మహిళ ఏదైనా కారణంతో మరణిస్తే వారి పేరు మీద ఉన్న మొత్తం మాఫీ అయ్యేలా వారి పేరిట బీమా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు సమాచారం. అంటే ఆ మహిళా కుటుంబంపై ఎలాంటి భారం పడకుండా ఆ మొత్తం లోన్ అమౌంట్ను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక డ్వాక్రా రుణాలు మాత్రమే కాకుండా శ్రీనిధి ద్వారా లోన్ తీసుకున్న ఈ బీమా కూడా వర్తించనుందట. ఇక లోన్ తీసుకున్న మహిళ ఏ కారణంతోనైనా చనిపోతే వారికి తీసుకున్న లోను 2 లక్షల వరకు మాఫీ అవుతుంది. అలాగే ప్రమాదవశాత్తు మహిళ గ్రూప్ సభ్యురాలు చనిపోతే యాక్సిడెంటల్ బీమా కింద 10 లక్షల వరకు మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఒక మహిళ గ్రూపుగా లోన్ తీసుకుంటే మాత్రం ఆ మొత్తం డబ్బులను ఆమె కుటుంబమే చెల్లించాలి. దానికి బీమా వర్తించదు.